వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు. పాయకరావుపేట బీసీ బాలికల హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి అనిత. పాషమైలారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. నైరుతి రుతుపవనాల కారణంగా మన్య ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి నివాసి ద్రౌపది ముర్ము గోరఖ్పూర్లోని చారిత్రాత్మక గోరఖ్నాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఈ ఆలయం లోతైన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు నాథ్ శాఖ యొక్క ఆధ్యాత్మిక స్థానం కూడా. ఉత్తరప్రదేశ్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి మతపరమైన మరియు సాంస్కృతిక సంస్థలతో కొనసాగుతున్న సంబంధాన్ని ఈ సందర్శన హైలైట్ చేస్తుంది. భక్తులు మరియు ఆలయ అధికారులు సంప్రదాయ ఆచారాలు మరియు వేద మంత్రాలతో ప్రముఖులకు స్వాగతం పలికారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని బీసీ బాలికల కాలేజ్ హాస్టల్ ను హోంమంత్రి మంగళపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న మంత్రి హాస్టల్లోని సమస్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు లేకపోవడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి ఆహార నాణ్యతను తక్కువగా ఉండటంతో అధికారులపై సీరియస్ అయ్యారు. మెనూలో ఉన్న పదార్థాలను సరైన విధంగా అమలు చేయకపోవడాన్ని గుర్తించారు. ప్రభుత్వ హాస్టల్లో కూడా సన్న బియ్యాన్ని వాడాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత విద్యార్థులను ధైర్యంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తక్షణమే హాస్టల్లోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆమె అధికారులకు ఆదేశించారు. హాస్టల్పై సమగ్ర విచారణ జరిపి 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి అనిత ఆదేశించారు. నువ్వేం చేసావని అడగలే, నీ మెనూ ఏంటి అని అడిగా. మెనూ ఇచ్చారు కదా గవర్నమెంట్, ఆ మెనూ ఏంటి అని అడుగుతున్నా. భోజనం కూడా సరిగా లేదు. అది ఓపెన్ చేయి. ఆ రసం ఇప్పుడు నైట్కి ఏమి ఉండాలి అసలు? యాక్చువల్గా మామూలు మెనూ ప్రకారం మీ మెనూ షీట్ ఎక్కడ ఉంది? పాషమైలారం ప్రమాద ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పరిశ్రమల శాఖ అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద స్థలాన్ని సందర్శించిన రేవంత్ రెడ్డి భవన శిథిలాలను పరిశీలించారు. ప్రమాద ఘటన సహాయ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పరిశ్రమల శాఖ అధికారులతో రేవంత్ మంత్రులు మాట్లాడారు. ప్రమాదం జరిగి 24 గంటలైనా పరిశ్రమ యాజమాన్యం రాకపోవడంతో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలో ఇంతకు ముందు తనిఖీలు చేశారా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ప్రమాద ఘటనపై యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని రేవంత్ అన్నారు. పరిహారం విషయంలో తీసుకున్న నిర్ణయం చెప్పాలని కంపెనీ ప్రతినిధిని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కు ఎక్స్పర్ట్స్ ను పెట్టి వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి. జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్ తోని డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్. ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్, దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగింది,
ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వీటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది, దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి. ఒకటి డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు. డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్గా మీరు దీన్ని అడ్రస్ చేయండి. ఈ అంటే ఎక్స్పర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేయండి. ఇట్ ఈస్ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి. దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి, బయట నుంచి ఆఫీసర్లను డెప్యూట్ చేయండి. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళను మళ్ళీ ఒపీనియన్కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్. సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్గా తీసుకోండి. ఈ రిపోర్ట్స్ బేసిస్ మీద ఈ పాశమైలారంలో ఉన్న ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయి, వేటి మీద ఇంకా ఇట్లాంటి గతంలో ఇట్లాంటి ఏమైనా డెఫిషియన్సీ ఉండి వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఇమ్మీడియట్గా మిగతా వాటిని కూడా అడ్రస్ చేయాలి. మీకు ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కానంత వరకు అంత బాగానే కనిపిస్తుంది. ఒక్కసారి సీరియస్ ఇష్యూ అయితే మళ్ళీ తర్వాత ఇదవుద్ది. దాని తర్వాత మళ్ళీ జరిగిన తర్వాత నువ్వేం చేయడానికి లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా మా అధికారులను అందరిని ఇచ్చి నువ్వు పర్సనల్గా సూపర్వైజ్ చేసి దీని మీద రిపోర్ట్స్ అన్నిటిని కూడా మీరు పర్సనల్ కూర్చొని చేయండి. దిస్ పాయింట్ నెంబర్ 1. రంగనాథ్, మీరు ఎవరి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరు లీడ్ చేస్తారు? మూడవది, ఇప్పుడు ఆ కొలాప్సబుల్ కండిషన్స్లో ఉన్న స్ట్రక్చర్స్ని ఫర్దర్ యాక్సిడెంట్ జరగకుండా దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలనేది మూడో ఇష్యూ. సో ఈ అన్ని డిపార్ట్మెంట్ను కోఆర్డినేట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ సమ్ మెకానిజం టు హ్యాండిల్. ఇప్పుడు టుడే టుమారో అటెన్షన్ అంతూ ఉంటుంది, 2 రోజుల తర్వాత ఈ అటెన్షన్ లేకపోతే మళ్ళీ ఇంకేదో యాక్సిడెంట్ జరిగింది అనుకో, ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ యాక్సిడెంట్, అది ప్రాబ్లం అవుద్ది. కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా దానికోసం మీరు స్పెసిఫిక్ రోల్ క్లారిటీ ఇచ్చుకుంటూ మీరు ఆఫీసర్స్ని డెప్యూట్ చేయండి. సెకండ్ థింగ్, ఆ కంపెనీ రిలేట్ వాళ్ళని కూడా ఎవరు అకౌంటబుల్ పర్సన్ ఉందో వాళ్ళందరినీ కూడా లైన్ అప్ చేయండి. ఈ రోజు జేకబ్ ఉంటాడు, జేకబ్ విల్ గో టుమారో ఫర్ కేరళ. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండటం అనేది రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని, అందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని యువ విభాగాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన యువ విభాగ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకటి, ప్రజలకు అందుబాటులో ఉండడం. రెండవది, చిక్కటి చిరునవ్వుతో పలకరింపు. రెండు ఖచ్చితంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం. ఈ మూడు చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మనం ఈరోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా, నియోజకవర్గం ఇన్ఛార్జిగా, యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ అడిగే ఇది. మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం, అది గుర్తుపెట్టుకోండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ బలంగా మనం తయారు చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. వెసులుబాటులోకి రావాలి. ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి. సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈరోజు యుగంలో మీ దగ్గరున్న గన్ను. మీ దగ్గరున్న గన్ను ఈరోజు యుగంలో, ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్, ఏకైక గన్ను మీ ఫోను. ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎంపానల్ అయిపోయి ఉండాలి. మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆ ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి. ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే, ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే, ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో గడిచిన 4 రోజులుగా మన్యంలో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న చినుకులతో మన్య ప్రాంతం చిత్తడిగా మారింది. దీనితో మన్యంలో జరిగే వారపు సంతలు వెలవెలబోతున్నాయి. అదే క్రమంలో సోమ మంగళ వారాల్లో చింతపల్లి మండలంలో అన్నవరం లోతుగడ్డ జంక్షన్ వారపు సంతలు వెలవెలబోయాయి. వాళ్లకు సంతలకు వచ్చిన చిరు వ్యాపారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రుతుపవనాల ప్రభావం మరో కొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగుతూ ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తిరుమలలో 4 వీలర్లు 2 వీలర్లు తనిఖీ చేస్తున్న పోలీసులు. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో తిరుమల 1 టౌన్ పోలీసులు సిఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తిరుమలకు వస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. తిరుమలకు వచ్చే వాహనాలను పోలీస్ ప్రెస్ లాంటి స్టిక్కర్లు ఉంటే వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి దానికి తగిన ఆధారాలు చూపిస్తే తప్ప మిగిలిన వాటిపై చర్యలు తీసుకునే విధంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తిరుమల జీఎన్సీ తనిఖీ కేంద్రం వద్ద తిరుమల 2 టౌన్ సిఐ విజయ్ కుమార్ తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ఇందులో పలు వాహనాలను ట్రాఫిక్ వైలేషన్ పెండింగ్ లో ఉన్న చలానా వాహనాలను గుర్తించి వాటి చలానాలను కట్టించారు. అలాగే పోలీస్ ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్న వాహనాలను గుర్తించి వాటికి ఉన్న స్టిక్కర్లు తొలగించారు. ఎవరైనా సరే తగిన ఆధారాలు లేకుంటే వాహనాలపై ప్రెస్ పోలీస్ స్టిక్కర్లు వేసుకుని తిరిగితే వారిపై చర్యలు తీసుకుంటామని, అలాగే ట్రాఫిక్ వైలేషన్ లో ఉన్న చలానాలను కూడా కట్టిస్తున్నామని తిరుమల 1 టౌన్ సిఐ విజయ్ కుమార్ తెలిపారు. వీడియో మాటలు బండి తీసుకోవాలి ఏదో తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు తిరుమలలో ఈ స్పెషల్ డ్రైవ్ టైప్ లో ఈ అనాథరైజ్ గా ప్రెస్ స్టిక్కర్స్ కానీ పోలీస్ స్టిక్కర్స్ కానీ వాటిపైన స్పెషల్ డ్రైవ్ చేసి వాటిని రిమూవ్ చేసి వారిపైన తగిన చర్యలు తీసుకోమనేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెహికల్ చెక్ చేస్తున్నాం. మేము ఫైన్ ఇంపోజ్ చేసిన వెహికల్స్ 20 వెహికల్స్ అండ్ దెన్ ఓల్డ్ చలాన్స్ రియలైజేషన్ ఒక 15 కేసెస్. ప్రెస్ పోలీసు ఉండే ఒక 2 వెహికల్స్ ఇప్పుడు సూపర్ తెప్పించేస్తాము. చెక్ చేస్తా ఉన్నాం.
తిరుపతిలో బీజేపీ సంబరాలు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పివిఎన్ మాధవకి శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరుపతిలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. స్థానిక గోవిందరాజస్వామి ఆలయ ఉత్తర మాడ వీధిలో బీజేపీ నూతన అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మాధవ్ సాధారణ కార్యకర్త స్థాయి నుండి రాష్ట్ర అధ్యక్షులుగా ఎదిగారని గుర్తు చేశారు. ఆయన హయాంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయకేతనం ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక్ ప్రభాకర్ నాయుడు, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు జనార్దన్ రెడ్డి, సుభాష్, రాజశేఖర్ రెడ్డి, బంకు చంద్రారెడ్డి, సుధాకర్, కిరణ్, నాగేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికైన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ మాధవ్ గారి నాయకత్వం. మాధవ్ గారి నాయకత్వం. బీజేపీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన మాధవ్ గారికి తిరుపతి బీజేపీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మాధవ్ గారు కార్యకర్త స్థాయి నుంచి బీజేపీలో అన్ని పదవులు అలంకరించి ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. అలాగే ప్రస్తుతం మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఈరోజు ఏకగ్రీవంగా పార్టీ ఆయన్ని అధ్యక్షుడిగా ఎన్నుకుంది. మాధవ్ గారి నాయకత్వంలో మేమంతా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాము. మాధవ్ గారు నాన్నగారు కూడా బీజేపీలో యాక్టివ్గా ఉన్నారు. ఈరోజు మాధవ్ గారిని ఎన్నుకోవడం భారతీయ జనతా పార్టీలో నిజమైన కార్యకర్తకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మాధవ్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన నాయకత్వంలో రేపు రాబోయే ప్రతి ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడేదానికి మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మాధవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఘోర రోడ్డు ప్రమాదం. ఇసుక లారీ అతివేగం, ఒక మూగజీవి మృతి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం శివారులో ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఇసుక లారీ అతివేగం వల్ల ఒక మేక మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మేకల కాపరి నూగురు గ్రామంలో మేకలను కాపు కాయించి ఇంటికి తిరిగి వస్తున్న తరుణంలో ఇసుక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని మేకల కాపరి వాపోతున్నారు. ఈ ఘటనతో ఇసుక లారీ వల్ల గంట వరకు స్తంభించిన రాకపోకలు. తెలంగాణ సరిహద్దు మండలాలు అయినటువంటి వెంకటాపురం, చెర్లలో అధికంగా ఇసుక ర్యాంపులు ఉండటంతో లారీల రద్దీ పెరిగింది. దీంతో లారీలు అతివేగంగా రహదారులపై నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. లారీల అతివేగాన్ని తగ్గించి డ్రైవర్లు మద్యం సేవించకుండా డ్రైవింగ్ చేయాలని, ఇసుక లారీల వేగాన్ని కట్టడి చేయాలని సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. తోడుకుంటే గట్ట చేస్తుంది ధర్మయ్య కర్రతో ఆపుతూనే ఉన్నాడట. ఆయన అట్లా చేస్తారా? మేకలు 100 అటు మేపుకొని వస్తాను. నూగురు గట్టుకు పోయి మేపుకొని మెల్లగా రోడ్డు పక్కన పెట్టి వస్తాను. ఒక మేక అటు పోయింది, అటు నుంచి తిరిగాక తోక్కిండు. అది చెయ్యి అడ్డం పెట్టిన కొద్దిగా ఆగు యువతలకు దాడుతుంది అనే లోపల అయిపోయింది. కథం అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలోని మల్లూరు కొత్తపల్లి మరియు మల్లూరు శ్రీరామ్ నగర్ ప్రజలు నిర్వహించిన పెద్దాయన పాలకొండ్ర నాయుడు సంస్కరణ సభలో సుగవాసి ప్రసాద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా ఈ పనులన్నీ మీ తండ్రి గారు చేసినవే. ఆ గ్రామస్తులు చెబుతుంటే నాకు ఎంతో తృప్తి కలిగించిందని, మారుమూల గ్రామానికి వెళ్ళిన పాలకొండ్రాయుడు గారు చేసిన అభివృద్ధి కనబడుతుందన్నారు.
తన తండ్రి పార్టీ పెట్టిన నాటి నుంచి తుది శ్వాస విడిచే వరకు పార్టీలోనే కొనసాగారని, పార్టీని పాలకొండరాయుడిని ఇక్కడ ప్రజలు ఏనాడు వేరుగా చూడలేదన్నారు. తనని కొందరు టీడీపీ నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారని, తాను టీడీపీలోనే కొనసాగుతానని, మాకు జరుగుతున్న అన్యాయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో స్థానిక సంస్థల ఎన్నికల్లో వారందరికీ అవకాశాలు కల్పించే విధంగా తాను అధినాయకత్వంలో మాట్లాడుతానన్నారు. నా తండ్రి గారిని ఏ విధంగా ఆదరించారో నన్ను కూడా మీ కుటుంబ సభ్యుడిలో ఒకటిగా చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాయచోటి నియోజకవర్గాల్లో ముఖ్యంగా బీసీ ప్రజలు, ఎస్సీ ప్రజలు, మైనారిటీలు ప్రతి ఒక్కరూ ఆయన్ను గుండెల్లో పెట్టుకొని గెలిపించుకున్నారు. తర్వాత మేము అండగా ఉంటున్నామని నాకు ధైర్యం చెప్తున్నారు. నేను నిజంగా మీకు అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నా, రాజకీయంగా నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో నాకైతే తెలియదు, కానీ మిమ్మల్ని వదిలి కానీ, మీకు ద్రోహం చేసే పనులు కానీ, మిమ్మల్ని మోసం చేసే పనులు కానీ నా జీవితంలో చేయను. రేపు పక్కన నాకేదన్నా రాజకీయంగా అవకాశం వచ్చినా మిమ్మల్ని అందరినీ గుర్తు పెట్టుకుంటా, మీ ఇంటికాడికి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా గ్రామాల్లో కానీ, మీ పర్సనల్ సమస్యలు కానీ ఎలాంటివి ఉన్నా కూడా మీకోసం నేను పనిచేస్తా, నిజాయితీగా పనిచేస్తాడు. వాళ్ళకు స్థలం సరిపోదు, చుట్టూ అన్ని ప్రైవేట్ లైన్లు ఉన్నాయి. నాకు ఇంత ముందు ఉన్నంత వరకు నేను అవసరం ఉన్నంత స్థలం తీయించాను. రాబోయే కాలంలో వాళ్ళకి ఆ స్థలం సరిపోకపోతే ఖచ్చితంగా నువ్వు కొనియాలి. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా నువ్వు పరిష్కరించాలి అని చెప్పి చెప్తున్నారు. ఈరోజు నేను ఖచ్చితంగా మీకు మాట ఇస్తున్నాను, మీ సొంత బిడ్డలా నన్ను అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా గ్రామాల్లో ఈ చుట్టుపక్కల గ్రామాలకు ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా, మీకు ఎలాంటి సమస్య ఉన్నా నేను తీరుస్తాను, ఖచ్చితంగా వాళ్ళ పరిష్కారానికి కృషి చేస్తానని చెప్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.